గవర్నమెంట్ వచ్చి రన్నింగ్లో వచ్చేసి మొత్తం అయిన తర్వాత రామనారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, మన నారాయణ సార్ కూడా మినిస్టర్గా ఉన్నారు. ఇద్దరు మినిస్టర్లు నెల్లూరులో ఉండి మన వివేకానంద రెడ్డి బొమ్మ పెట్టలేకపోతున్నాం స్టాచ్యూ. మనం అందుకని ఫేస్బుక్లో మనమే ఎడిట్ చేసుకొని బొమ్మ ఉన్నట్టు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది చేస్తారు. కానీ వివేకానంద రెడ్డి నెల్లూరుకి చేసింది ఏంటంటే మన విక్రమ్ సింహపూరి కాలేజ్ కానీ, భారత్ షహీద్ దర్గాది కానీ, మళ్ళా పెళ్ళా బ్యారేజ్ ఇవన్నీ చేశారు ఆయన. అన్నీ చేసి ఉన్న వ్యక్తికి అటువంటి ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏమో నాకు అర్థం కావలేదు. కార్పొరేషన్ కూడా మాది ఇది ఫస్ట్ నెల్లూరులో కార్పొరేషన్ స్టార్ట్ చేసిందే బాస్ వివేకానంద రెడ్డి గారు. మెడికల్ కాలేజీ అన్నీ చాలా చేశారు. అన్నీ చేసిన వాళ్ళకి అసలు బ్యారేజ్ కాడ పెట్టాల్సింది ఆనం వివేకానంద రెడ్డి విగ్రహం. ఎందుకంటే బ్యారేజ్కి ముఖ్య కారణం ఆయనే చేసింది, బ్యారేజ్ కట్టాలని. కారణం ఏం లేదు, వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు పాపం. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆ స్టాచ్యూ పెట్టేదానికి ఇంట్రెస్ట్ ఇంకా రావడం లేదు. అది రావాలని మా కోరిక. ఒక చిన్న స్థలం లేదా ఆయన పెట్టుకోవడానికి ఒక విగ్రహం ఖర్చు ఎంత అవుతుంది? ఎంతో నాయకుల్ని తయారు చేసినటువంటి మహానుభావుడు ఆన వివేకానంద రెడ్డి. ఆ నాయకులంతా ఏమైపోయారు? ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఆయన వాడుకున్నారా, లేకపోతే ఆయన దగ్గర సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంపాదించుకున్న ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అభిమానులు ప్రశ్నిస్తున్నారు నాయకుల్ని. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఆన వివేకానంద రెడ్డి గారి మరణానికి